చివరి వరుసలో ఉన్న మనిషిని మొదటి వరుసలోకి తీసుకురావడం నిజమైన అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, 2047 భారతదేశం వికసిత్ భారత్ ద్వారా నెంబర్ 1 అవుతాం. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారవుతుంది. అదే సమయంలో ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. ఒక పక్క సూపర్ 6 సంక్షేమాన్ని ఇస్తాం, అభివృద్ధిని చేస్తాం. అదే సమయంలో ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ఒక పక్క సూపర్ 6 కానీ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చే డబ్బులు కానీ ఇవి కాకుండా ఇంకో పక్క P4 కూడా ఇంట్రడ్యూస్ చేశాం. మార్గదర్శి బంగారు కుటుంబం టాప్ 10%, బాటమ్ 20% కూడా పైకి తీసుకురావడం. ఇందులో వెనుకబడిన వర్గాలకు అండగా ఉండి, వెనుకబడిన వర్గాల్లో కూడా మీరు చూస్తే దేశ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఉన్నారు. నాకు ఒకసారి బాధేస్తుంది. గంగిరెద్దులని, పోసల వాళ్ళని, ఇలాంటి వాళ్ళు మీరు చూస్తే నిద్ర లేస్తే ఊర్లన్నీ తిరుగుతూ కనీసం స్థిర నివాసం లేని వ్యక్తులు ఉన్నారు. దేశ ఈ రాష్ట్రంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకోవడం మనందరి బాధ్యత. అందుకే ఈరోజు ఈ సభ సాక్షిగా చెప్తున్నా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా బీసీలకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. బీసీ అంటే వెనుకబడిన వారు కాదు, అవకాశం రాక వెనకబడ్డారు. ఇలాంటి దాన్ని అవకాశాలు కల్పించి అన్ని విధాల వీళ్లకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే మరిగా దేశ ఈరోజు మీరు చూసినప్పుడు ఈ ఎన్నికలు పెట్టడం కూడా చాలా అవసరం. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఎంత వీలైనంత తొందరలో అంత ఎన్నికలు పెట్టుకోవాలి. 16వ ఆర్థిక సంఘం ఉంది, గ్రాంట్ రావాలి. గ్రామీణ ప్రాంతాలకి ఈ సంవత్సరం 2300 కోట్లు వస్తుంది. పట్టణ ప్రాంతాలకి 1562 కోట్లు వస్తుంది. ఈ రెండు కలిపితే 3862 కోట్లు కేంద్రం నుంచి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు పెడితేనే ఈ డబ్బులు వస్తాయి. కాబట్టి కంపల్సరీగా ఎన్నికలు పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకే ఈ కుండే మెంబర్స్ అందరినీ కోరుతున్నా, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరపున అందరినీ కోరుతున్నా, సరైన అభ్యర్థుల్ని ఎంపిక చేయండి, సరైన నాయకత్వాన్ని ప్రోత్సహించండి. భావి తరాలకు అవసరమైన నాయకత్వాన్ని తయారు చేసే బాధ్యత మీది. అలాంటి బలమైన పునాదులేసి వెనుకబడిన వర్గాల నుంచి ఒక మంచి నాయకత్వానికి శ్రీకారం చుట్టే విధంగా ఈరోజు మనం తీసుకున్న 3 నిర్ణయాలు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్ని ఈ కేబినెట్ ఆమోదించింది. ఈ సభ కూడా ఆమోదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పూర్తి సహకారాన్ని వరుసగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి హిస్టారికల్ సమయంలో అయినా అపోజిషన్ వస్తుంది అనుకున్నాను. ఇది ఒక హిస్టారికల్ సమావేశం అధ్యక్ష. మనందరి బాధ్యత. ప్రివిలేజ్ మాత్రం కావాలి, బాధ్యతలు మాత్రం నిర్వహించడానికి అవసరం లేదు. మొన్న నేను చూశాను అధ్యక్ష, ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ హాయిస్ట్. ఇది నవ్వులాట కాదు, సీరియస్ ఇష్యూ. చిన్నప్పటి నుంచి ఎందుకు ఆగస్టు 15 వస్తానే చిన్న పిల్లల దగ్గర నుంచి జాతీయ జెండా ఎగరేస్తాం. ఏంటి? దేనికోసరం? స్ఫూర్తి కోసరం. స్ఫూర్తి దేనికి? దేశభక్తి కోసరం. దేశభక్తి లేకపోతే దశ స్వాతంత్రం కోసరం మన కోసరం పోరాడిన నాయకుల యొక్క స్ఫూర్తి ఏం కావాలని అడుగుతున్నాం. మనం స్వాతంత్రాన్ని కోసరం పోరాడలేదు, స్వాతంత్ర తర్వాత పుట్టాం. కానీ వాళ్ళ త్యాగాలు తెలియవు. కానీ చదువుకోనైనా సరే
దేశభక్తిని పెంచుకోకపోతే ఏమనాలని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. రెండవది అధ్యక్ష, అలాగే రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా అస్థిరత్వత లేకుండా స్థిరమైన పాలన ఇవ్వడానికి కార్పొరేషన్లో, మున్సిపాలిటీల్లో డైరెక్ట్ ఎలక్షన్స్కి శ్రీకారం చుడుతున్నాం. ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. పట్టణ అభివృద్ధిలో ఇది ఒక కీలక మలుపు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. మూడోది, జిల్లాలు విభజన జరిగాయి. రాజ్యాన్ని అంటే అధికారాన్ని వికేంద్రీకరణ చేశాం. కానీ 13 జిల్లాల నుంచి పరిపాలిస్తున్నాం. అందుకే 13 జిల్లాల నుంచి రాబోయే ఎన్నికల తర్వాత 28 జిల్లా ప్రజా సంస్థలు, ప్రజా పరిషత్తుల్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం పదవుల కోసం కాదు. డిప్యూటీ మేయర్లు 2, జిల్లా ప్రజా పరిషత్తులు 2, అంటే ఇంకొక పక్కన పంపకాలు. అలాంటి జరగకుండా గ్రామీణ ప్రాంతాల్ని, పట్టణ ప్రాంతాల్ని గాంధీజీ స్ఫూర్తితో అన్ని విధాల అభివృద్ధి చేస్తూనే ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తాం. వెనుకబడిన ప్రజలకి ఇది ఒక మంచి అవకాశం, మంచి నాయకత్వం వస్తుంది. ఈరోజు ప్రతిరోజు కంటే కూడా ఈరోజు నాకు ఒక ప్రత్యేకమైన రోజు. 45 సంవత్సరాలుగా అనేక ఎన్నికలు చూశాను. ఇప్పటికి కూడా దేశ వెనుకబడిన వర్గాలు మాత్రం ఎప్పుడు 0.01% డీవియేషన్. అది మా అదృష్టంగా నేను భావిస్తున్నా. అలాంటి ప్రజలకు ఈరోజు ఒక మంచి జరిగే పరిస్థితి వచ్చింది. ఈ మంచి జరగడానికి కారణం నేను ఒక పక్క, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, బీజేపీ ఒక పక్క, ముగ్గురం కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయం, మంచి నిర్ణయం. భవిష్యత్తుకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్ర భవిష్యత్తు బీసీ వర్గాల భాగస్వామ్యంతో కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచి నిర్ణయాన్ని మీరందరూ సమర్థించడమే కాకుండా పూర్తిగా రేపు జరిగే ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేసి భావితరాల నాయకత్వాన్ని తయారు చేసే బాధ్యత ఈ సభ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, అందరూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ఇది ఒక చరిత్రలో మిగిలిపోతుంది. చాలా నిర్ణయాలు. బడ్జెట్ రోజు మాత్రం ప్రత్యేకమైన కేబినెట్ పెట్టుకుంటాం. అలాంటిది ప్రత్యేకమైన కేబినెట్ పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామంటే ఇది ఒక చరిత్ర, ఇది ఒక హిస్టరీలో మిగిలిపోయే నిర్ణయం. ఈ నిర్ణయాన్ని అందరూ సహకరించిన దానికి మీకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సమాజంలో 53% పైగా ఉన్న బీసీ వర్గాలకి ఒట్టి మాటలు చెప్పేవారి ఆట కట్టి గట్టి మేలు తలపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారిని బీసీలందరూ ఖచ్చితంగా రుణపడి ఉంటారు. ఈ చరిత్రాత్మక ఈ సమావేశం చూసిన తర్వాత ఓవర్వెల్మింగ్గా అన్ని కులాల వారు యునానిమస్గా సపోర్ట్ చేసిన విధానం చూసిన తర్వాత డెఫినెట్గా రాబోయే రోజుల్లో భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అన్న నమ్మకం ఇవాళ టీవీలో చూసిన రాష్ట్ర ప్రజలందరికీ కలిగిందని నా పరిపూర్ణ విశ్వాసం. ధన్యవాదాలు. ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి బుధవారం రేపు ఉదయం 9 గంటలకు కలుద్దాం. వరుసలో ఉన్న మనిషిని మొదటి వరుసలోకి తీసుకురావడం నిజమైన అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, 2047 భారతదేశం వికసిత్ భారత్ ద్వారా నెంబర్ 1 అవుతాం. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారవుతుంది. అదే సమయంలో
ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. ఒక పక్క సూపర్ 6 సంక్షేమాన్ని ఇస్తాం, అభివృద్ధిని చేస్తాం. అదే సమయంలో ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ఒక పక్క సూపర్ 6 కానీ, డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చే డబ్బులు కానీ, ఇవి కాకుండా ఇంకో పక్క P4 కూడా ఇంట్రడ్యూస్ చేశాం. మార్గదర్శి, బంగారు కుటుంబం, టాప్ 10%, బాటం 20% కూడా పైకి తీసుకురావడం. ఇందులో వెనుకబడిన వర్గాలకు అండగా ఉండి, వెనుకబడిన వర్గాల్లో కూడా మీరు చూస్తే దేశ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఉన్నారు. నాకు ఒకసారి బాధేస్తుంది. గంగిరెద్దులని, పూసల వాళ్ళని, ఇలాంటి వాళ్ళు మీరు చూస్తే నిద్ర లేస్తే ఊర్లన్నీ తిరుగుతూ కనీసం స్థిర నివాసం లేని వ్యక్తులు ఉన్నారు దేశ ఈ రాష్ట్రంలో. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకోవడం మనందరి బాధ్యత. అందుకే ఈరోజు ఈ సభ సాక్షిగా చెప్తున్నా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా బీసీలకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. బీసీ అంటే వెనుకబడిన వారు కాదు, అవకాశం రాక వెనుకబడ్డారు. ఇలాంటి దాన్ని అవకాశాలు కల్పించి అన్ని విధాల వీళ్లకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే మరిగా దేశ ఈరోజు మీరు చూసినప్పుడు ఈ ఎన్నికలు పెట్టడం కూడా చాలా అవసరం. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఎంత వీలైనంత తొందరలో అంత ఎన్నికలు పెట్టుకోవాలి. 16వ ఆర్థిక సంఘం ఉంది, గ్రాంట్ రావాలి. గ్రామీణ ప్రాంతాలకి ఈ సంవత్సరం 2300 కోట్లు వస్తుంది. పట్టణ ప్రాంతాలకి 1562 కోట్లు వస్తుంది. ఈ రెండు కలిపితే 3862 కోట్లు కేంద్రం నుంచి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు పెడితేనే ఈ డబ్బులు వస్తాయి. కాబట్టి కంపల్సరీగా ఎన్నికలు పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకే ఈ కుండే మెంబర్స్ అందరినీ కోరుతున్నా, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరపున అందరినీ కోరుతున్నా, సరైన అభ్యర్థుల్ని ఎంపిక చేయండి, సరైన నాయకత్వాన్ని ప్రోత్సహించండి, భావి తరాలకు అవసరమైన నాయకత్వాన్ని తయారు చేసే బాధ్యత మీది. అలాంటి బలమైన పునాదులేసి వెనుకబడిన వర్గాల నుంచి ఒక మంచి నాయకత్వానికి శ్రీకారం చుట్టే విధంగా ఈరోజు మనం తీసుకున్న 3 నిర్ణయాలు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్ని ఈ కేబినెట్ ఆమోదించింది. ఈ సభ కూడా ఆమోదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పూర్తి సహకారాన్ని వరుసగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి హిస్టారికల్ సమయంలో అయినా అపోజిషన్ వస్తుందనుకున్నాను. ఇది ఒక హిస్టారికల్ సమావేశం అధ్యక్ష. మనందరి బాధ్యత. ప్రివిలేజెస్ మాత్రం కావాలి, బాధ్యతలు మాత్రం నిర్వహించడానికి అవసరం లేదు. మొన్న నేను చూశాను అధ్యక్ష, ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ హాయిస్టర్. ఇది నవ్వులాట కాదు, సీరియస్ ఇష్యూ. చిన్నప్పటి నుంచి ఎందుకు ఆగస్టు 15 వస్తానే చిన్న పిల్లల దగ్గర నుంచి జాతీయ జెండా ఎగరేస్తాం. ఏంటి? దేనికోసరం? స్ఫూర్తి కోసరం. స్ఫూర్తి దేనికి? దేశభక్తి కోసరం. దేశభక్తి లేకపోతే దశ స్వాతంత్రం కోసరం మనం కోసరం పోరాడిన నాయకుల యొక్క స్ఫూర్తి ఏం కావాలని అడుగుతున్నాం. మనం స్వాతంత్రాన్ని కోసం పోరాడలేదు, స్వాతంత్ర తర్వాత పుట్టాం, కానీ వాళ్ళ త్యాగాలు తెలియవు. కానీ చదువుకోనైనా సరే దేశభక్తిని పెంచుకోకపోతే ఏమనాలని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. రెండోది అధ్యక్ష, అలాగే రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా అస్థిరత్వత లేకుండా స్థిరమైన పాలన ఇవ్వడానికి కార్పొరేషన్లో, మున్సిపాలిటీల్లో డైరెక్ట్ ఎలక్షన్స్కి శ్రీకారం చుడుతున్నాం. ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. పట్టణ అభివృద్ధిలో ఇది ఒక కీలక మలుపు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా.
మూడోది, జిల్లాలు విభజన జరిగాయి. రాజ్యాన్ని అంటే అధికారాన్ని వికేంద్రీకరణ చేశాం. కానీ 13 జిల్లాల నుంచి పరిపాలిస్తున్నాం. అందుకే 13 జిల్లాల నుంచి రాబోయే ఎన్నికల తర్వాత 28 జిల్లా ప్రజా పరిషత్తుల్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం పదవుల కోసం కాదు. డిప్యూటీ మేయర్లు ఇద్దరు, జిల్లా ప్రజా పరిషత్తులు ఇద్దరు, అంటే ఇంకొక పక్కన పంపకాలు. అలాంటి జరగకుండా గ్రామీణ ప్రాంతాల్ని, పట్టణ ప్రాంతాల్ని గాంధీజీ స్ఫూర్తితో అన్ని విధాల అభివృద్ధి చేస్తూనే ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తాం. వెనుకబడిన ప్రజలకి ఇది ఒక మంచి అవకాశం, మంచి నాయకత్వం వస్తుంది. ఈరోజు ప్రతిరోజు కంటే కూడా ఈరోజు నాకు ఒక ప్రత్యేకమైన రోజు. 40 సంవత్సరాలుగా అనేక ఎన్నికలు చూశాను. ఇప్పటికి కూడా వెనుకబడిన వర్గాలు మాత్రం ఎప్పుడు 0.01% డీవియేషన్. అది మా అదృష్టంగా నేను భావిస్తున్నా. అలాంటి ప్రజలకు ఈరోజు ఒక మంచి జరిగే పరిస్థితి వచ్చింది. ఈ మంచి జరగడానికి కారణం నేను ఒక పక్క, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, బీజేపీ ఒక పక్క, ముగ్గురం కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయం, మంచి నిర్ణయం. భవిష్యత్తుకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్ర భవిష్యత్తు బీసీ వర్గాల భాగస్వామ్యంతో కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచి నిర్ణయాన్ని మీరందరూ సమర్థించడమే కాకుండా పూర్తిగా రేపు జరిగే ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేసి భావితరాల నాయకత్వాన్ని తయారు చేసే బాధ్యత ఈ సభ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, అందరూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ఇది ఒక చరిత్రలో మిగిలిపోతుంది. చాలా నిర్ణయాలు, బడ్జెట్ రోజు మాత్రం ప్రత్యేకమైన కేబినెట్ పెట్టుకుంటాం. అలాంటిది ప్రత్యేకమైన కేబినెట్ పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామంటే ఇది ఒక చరిత్ర, ఇది ఒక హిస్టరీలో మిగిలిపోయే నిర్ణయం. ఈ నిర్ణయాన్ని అందరూ సహకరించిన దానికి మీకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సమాజంలో 53% పైగా ఉన్న బీసీ వర్గాలకి ఒట్టి మాటలు చెప్పేవారి ఆట కట్టి గట్టి మేలు తలపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారిని బీసీలు అందరూ ఖచ్చితంగా రుణపడి ఉంటారు. ఈ చరిత్రాత్మక ఈ సమావేశం చూసిన తర్వాత ఓవర్వెల్మింగ్గా అన్ని కులాల వారు యునానిమస్గా సపోర్ట్ చేసిన విధానం చూసిన తర్వాత డెఫినెట్గా రాబోయే రోజుల్లో భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అన్న నమ్మకం ఇవాళ టీవీలో చూసిన రాష్ట్ర ప్రజలందరికీ కలిగిందని నా పరిపూర్ణ విశ్వాసం. ధన్యవాదాలు. ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి బుధవారం రేపు ఉదయం 9 గంటలకు కలుద్దాం.